రాష్ట్రాల్లో ఏపీ పాలిటిక్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయనేది వాస్తవం. పేరుకు రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ రాజకీయాల విషయంలో మాత్రం ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే హాట్ టాపిక్. అదే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే మాట బాగా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ మాట ఎన్నికల ముందే వినిపించినప్పటికీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ ప్రతిపాదన ఏకంగా సీఎం చంద్రబాబు ఎదురుగానే పార్టీ నేతలు చేయటంతో మరోసారి ఆసక్తిగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని ఎన్నికల ముందే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కూటమి గెలుపు తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే లోకేష్ పదవిపై కూడా తేల్చేశారు చంద్రబాబు. మంత్రిగా, పార్టీ కార్యదర్శిగా లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇక సభ్యత్వాల నమోదులో టీడీపీ రికార్డు నమోదు చేసింది. ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీకి లేనట్లుగా టీడీపీ సభ్యత్వాలు ఏకంగా 1 కోటి దాటేశాయి. ఇందులో నారా లోకేష్ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఇదే అంశాన్ని పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనలో టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు ఎదురుగానే ప్రతిపాదన చేశారు. దీనికి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చెప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇతర ముఖ్య నేతలు కూడా ఇప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి సీనియర్ నేతలు కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి కూడా లాభం ఉంటుందంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కేటీఆర్ సీఎం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటికి నాటి సీఎం కేసీఆర్ స్వయంగా చెక్ పెట్టారు. మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు కూడా. కానీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడం ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది.